హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్కి లట్కన్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను. చిన్న సైజ్ గాజులు తీసుకోండి. తర్వాత పెద్ద సైజ్ పూసలు, నెక్స్ట్ చిన్న పూసలు తీసుకోండి. తర్వాత స్టోన్స్, ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోండి. స్టోన్స్ అతికించడానికి ఫ్యాబ్రిక్ గ్లూ అండి. తర్వాత క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకొని కొద్దిగా వెడల్పు సైజుతో 4 పీసులు కట్ చేసుకోండి. దానికి సైజ్ అంటే ఏం లేదండి, మన గాజును తీసుకున్న సైజుని బట్టి ఈ పీసెస్ అనేవి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆ గాజుని మధ్యలో పెట్టేసి ఈ విధంగా చుట్టూ ఉన్న క్లాత్ని నీట్గా దగ్గరికి మలుచుకోండి. మలుచుకొని ఈ విధంగా చుట్టేసి తర్వాత దారం తీసుకొని దారాన్ని దాని చుట్టూ ఒక 10-15 సార్లు రౌండ్ వేయండి. రౌండ్గా ఊడిపోకుండా ఉండడానికి. తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసుకోండి. ఈ విధంగా దగ్గరగా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు జాగ్రత్త, మిగిలిన క్లాత్ మాత్రమే కట్ అవ్వాలి. ఈ విధంగా గాజు తీసుకొని మధ్యలో పెట్టేసి ఈ క్లాత్ని మొత్తం రౌండ్గా దగ్గరగా అనేసుకొని ఈ విధంగా చుట్టేసి దారాన్ని దాని చుట్టూ చుట్టేయండి. ఈ విధంగా చుట్టేసి మిగిలిన క్లాత్ని కట్ చేసుకోండి. ఇదే విధంగా 4 పీసులు రెడీ చేసి పెట్టేసుకోండి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత సూది దారం తీసుకొని ఇవి రెండింటిని దగ్గరగా పెట్టేసి సూది దారంతో ఈ 2 గాజులు అనేటివి అటాచ్ చేసుకోవాలి. సూది దారంతో ఈ విధంగా పెట్టేసి రెండిటిని ఈ విధంగా అతికించేసుకోవాలి. డైరెక్ట్గా కుట్టేస్తే ఒకవేళ లూజ్ అవుతుంది అని ఏమన్నా డౌట్ అనిపిస్తే దాని చుట్టూ ఒక నాట్ వేయండి. ఈ విధంగా సూదిని కుచ్చేసి దాని చుట్టూ ఒక నాట్ వేయండి. మొత్తం దాని చుట్టూన గాజు చుట్టూరా ఈ విధంగానే కుట్టేసుకోవాలి. సూది దారంతో ఈ విధంగా కుట్టేసి ఒక నాట్ వేయండి. కుట్టేటప్పుడు కొద్దిగా క్లాత్ అటు ఇటు అయితే సరి చేసుకోండి. సరి చేసుకొని దానిపై నుంచి కుట్టేసేయండి. ఇలా నీట్గా కుట్టు వచ్చే విధంగా చూసుకొని కుట్టుకోండి. తర్వాత కొద్దిగా గ్యాప్ వదిలిపెట్టేసి మనము బ్లౌజ్కి డోరీ థ్రెడ్ ఉంటుంది కదండి, దాన్ని మధ్యలోకి ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసి లోపలికి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దానిపైనుంచి సూది దారంతో టైట్గా కుట్టు వేసేయండి. ఊడిపోకుండా ఉండడానికి ఒక 4-5 సార్లు నాట్ వేస్తూ కుట్టు వేస్తే సరిపోతుంది. ఈ విధంగా కుట్టు వేసి నీట్గా కట్ చేసుకోండి. ఇదే విధంగా 2 కూడా ముందుగానే సెట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కుట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ తీసుకొని 2 ఇంచుల వెడల్పుతో 2 ఇంచుల పొడవుతో మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా ఒక 6 పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ప్రతిసారి కొలవాల్సిన అవసరం ఏం లేదండి. ముందుగా కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ అనేటివి దానిపైన పెట్టేసి ఈ విధంగా సేమ్ అది ఎంత ఉందో చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 6 పీసులు అనేటివి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత
ఈ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేయండి. సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ అదే సగాన్ని ఇంకో సగానికి ఫోల్డ్ చేయండి. అంటే 4 ఫోల్డ్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా 4 ఫోల్డ్ చేసి ముందుగా ఒక కుట్టు వేసుకోండి. ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ అదే సగాన్ని ఇంకో సగంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ముందైతే ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత వీటన్నిటిని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్స్ ఉంటాయి కదండి, ఓపెన్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ కొద్దిగా ఒక పావు ఇంచు లోపటికి మడుచుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి. ఎందుకు అని అంటే ఆ క్లాత్కి ఉన్న దారాలు అనేటివి బయటకి ఊడి వచ్చేస్తున్నాయండి. అందుకని చెప్పేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, దారాలు అనేటివి బయటకు రాకుండా ఉంటాయండి. అందుకనే ఈ విధంగా కొద్దిగా పావించు వరకు లోపలికి మడిచేసుకొని ఇవన్నిటిని సీదాగా తీసి పెట్టుకోండి. ఈ విధంగా సీదా తీసి పెట్టేసుకోండి. ఈ విధంగా కొద్దిగా ఫస్ట్ చేత్తో అనుకొని తర్వాత మన దగ్గర ఏదైనా ఉంటే దానితో ఇలా నీట్గా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ సూది దారం తీసుకొని రెడీ చేసి పెట్టుకున్న ట్రయాంగిల్ షేప్ ఉంది కదండి, దాని మధ్యలోంచి సూదిని ఈ విధంగా కుచ్చేసి దానికి పెద్దగా ఉన్న పూసని ముందుగా పెట్టేయండి. తర్వాత చిన్నగా ఉన్న పూసని మళ్ళీ దానికి పెట్టేసి ఈ విధంగా కరెక్ట్గా మధ్యలోకి వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ కుట్టేసుకోండి. సూది దారంతో మాత్రమే కుట్టాలి. ఈ విధంగా కుట్టు వేసేసుకోండి. పూసల సైజెస్ అనేవి మన ఇష్టం అండి, ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర పెద్దది ఉంది, అందుకనే నేను పెద్దది పెట్టేశాను, చిన్నది కూడా పెట్టాను. ఈ విధంగా మధ్యలో ఒకటి కుట్టేసుకున్న తర్వాత సైడ్కి ఒకటి, ఇటొక సైడ్కి అటొకటి సైడ్కి రెండు కూడా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా సైడ్కి కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇటు సైడ్కి కూడా అదే విధంగా కుట్టేసుకొని ఈ విధంగా పెట్టేసి కుట్టుకోండి. పెద్ద పూస పెట్టకున్నా కానీ చిన్న పూసలతోనే అడ్జస్ట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఈ విధంగా కుట్టేసుకొని రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. తర్వాత మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదండి, ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని మధ్యలో ఈ విధంగా పెట్టేసి దాని చుట్టూ స్టోన్స్ అతికించుకుంటే సరిపోతుందండి. ఈజీగానే అయిపోతుంది. ఈ విధంగా స్టోన్స్ అనేవి అతికించేసి పెట్టేసుకోండి. రెండు వైపులా అతికించేసి పెట్టేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.